విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సప్తాస్వారథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ఆదిత్యుని మనం మూడవ రూపం అయినటువంటి మిత్రుడు అంటాం. మిత్రుడు అంటే స్నేహితుడనే, స్నేహితుడిలా మన వెంట ఉంటాడు కనుక ఆయన మిత్రుడయ్యాడు. మిత్రుడు అనేటువంటి సూర్యుడి రూపంతో ధ్యానం చేయాలి. ఈ మాసం అంతా మిత్రుడు అనే రూపంతోనే, మిత్ర అనేటువంటి పేరుతోనే మనం సూర్యుని యొక్క ధ్యానం చేయవచ్చు. ఆయన ఆ రూపంతో ప్రకాశిస్తూ ఉంటాడు. మిత్రోత్రిహి పౌరుషేయోత్థ తక్షకో మేనకాహ వాహ రథస్వన ఇతి హ్యేతే శుక్రమాసం నయంత్యమి అని. అంటే సూర్య భగవానుడు జ్యేష్ఠ మాసంలో మిత్ర అనేటువంటి నామంతో పయనిస్తూ ఉంటాడు. అప్పుడు అత్రి అను ఋషి, తక్షకుడు అను సర్పము, పౌరుషేయుడు అనేటువంటి రాక్షసుడు, మేనక అనేటువంటి అప్సరస, హాహా అనే పేరు కలిగినటువంటి గంధర్వుడు, రథస్వనుడు అనే పేరు కలిగినటువంటి యక్షుడు ఆయనతో కూడి ఉంటారట. రాత్రిని నివారించడంలో సర్వసమర్థుడు ఈయన. ఉదయాద్రిని ఆశ్రయించిన వాడై ఉంటాడు. ఉదయాద్రి అనేటువంటి పర్వతం మీద ఉంటాడు ఆయన. చీకట్లను పారద్రోలుతూ ఆయన మిత్ర అనేటువంటి నామక సూర్యుడు ఈయన. అందుకే ఆనందం వస్తుందట మనకి మిత్ర అనగానే. మిత్రాదిత్యుడు 7000 కిరణాలతో ప్రకాశిస్తూ ఉంటాడు ఆయన. ఎలాగా అరుణ వర్ణము, ఇది కూడా ఎర్రని రంగుతో, ఎర్రని వర్ణంతోనే, అరుణం అన్న కూడా ఎరుపు కాంతితోనే ప్రకాశిస్తూ ఉంటాడు జ్యేష్ఠ మాసంలో కూడా సూర్య భగవానుడు. అయితే ఇక్కడ మనం వినవలసినటువంటి కథ సాంబాదిత్యుని కథ. ఎవరు ఈ సాంబాదిత్యుడు అంటే, సాంబా అనేటువంటి కుమారుడు కృష్ణుడి యొక్క కుమారుడు. కృష్ణుడి కుమారుడు కూడా ఇంత కష్టం కలిగింది అని అనుకోవచ్చు, కానీ ఎవరైనా తప్పే. భగవంతుడి పుత్రుడు చేసినా ఇంకొకటి చేసినా తప్పు అనేది తప్పే. అక్కడ ఏమి మనకి ఎగ్జంప్షన్స్ ఉండవు. ఇక్కడ మనం ఇచ్చుకుంటాం కానీ వీళ్ళు పలుకుబడి ఉన్న వాళ్ళ పిల్లలకి ఎగ్జంప్షన్స్. భగవంతుడి విషయంలో అందరూ సమానమే, సమాన ధర్మాన్ని పాటిస్తాడు ఆయన. ద్వారకా ప్రభు అయినటువంటి శ్రీకృష్ణుడు చాలామంది పుత్రులు ఉన్నారు ఆయనకి, అష్టమహిషులకి పుత్రులు ఉన్నారు. వారిలో సాంబుడు అంటే, ఈ సాంబుడు యొక్క పుత్రుడు అంటే ఆయనకి ఇష్టం ఎక్కువ, మిక్కిలి. అందుకని ఈయన గుణవంతుడే, చక్కటి రూపం కలిగిన వాడు. కానీ దాని మీద ఆయనకి అహంభావం ఉండేది. ఏంటంటే నేనే అందగాడిని అనేటువంటి అహంభావం ఉండేది. అయితే ఒకసారి నారద మహర్షి అక్కడికి వచ్చారు. అందరూ లేచి నమస్కరించారు, కానీ సాంబుడు నమస్కరించలేదు. నారదుడికి పాపం కొంచెం బాధ అనిపించింది, ఖిన్నుడు అయ్యాడు. కానీ కృష్ణుడి యొక్క కుమారుడు కదా, ఏమీ అనలేకపోయాడు. ఖిన్నుడయ్యాడు, బాధపడ్డాడు. ఆ వేషభూషలు అవన్నీ చూసి హాస్యాస్పదంగా మొహం పెట్టాడు. నవ్వు మొహం అంటే కొంతమంది ముఖంలోనే కవళలికల్లోనే చూపిస్తూ ఉంటారు ఆ బాధని, ఆనందాన్ని, ఎక్కిరింపుదనాన్ని చూపిస్తూ ఉంటారు. అలాగే ఆ యావగింపుగా పెట్టాడు ఆయన యొక్క ఋషులంటే మునులంటే ఎలా ఉంటారు, అందుకే ఈయన యావగింపుగా పెట్టాడు. పైగా నమస్కరించలేదు. ఎవరైనా పెద్దలు కనిపిస్తే అందుకే నమస్కరించాలి. దేవాలయం కనిపించినా, మనకి పెద్దలు కనిపించినా వాళ్ళు మనల్ని పలకరించలేదని అనుకోవద్దు, మనమే ముందు నమస్కరించాలి. ఏమీ అయిపోదు మనకి. రాముడు అంతటి వాడే ఎవరు కనిపించినా నమస్కరించేవాడు. నన్ను పలకరిస్తాడా, నేను యువరాజుని కదా, దశరథ మహారాజు పుత్రుని కదా అని ఆలోచించేవాడు కాదు, ముందు ఈయనే నమస్కరించేవాడు. అందుకే మనం ఇప్పటికీ రామచంద్ర ప్రభుని ధర్మానికి మారుపేరుగా చెప్తున్నాం. అలా మనం కూడా మంచి నడవడికతో ఉంటే మనకి మంచిదే. అందుకని ఈయన ఎవరికి లేచి నమస్కరించలేదు. కానీ అలా చేయడం అనేది దేవర్షి, అందుట్లో నారదుడు, ఆయన ఎవరికి నచ్చలేదు. సాంబుడికి ఆ నిరాదరణ అనేటువంటి విషయం శ్రీకృష్ణ భగవానుడికి చెప్పాడు కూడా. వెళ్ళి ఇలా నిరాదరణ గురి చేశాడు, అయిపోయింది. ఇంకొకసారి వచ్చేట దేవర్షి నారదుడు వస్తే, అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఏం చేస్తున్నాడు అంటే 8 మందితో కూర్చుని మాట్లాడుతున్నాడు. వెళ్ళాడు, లోపలికి అనుమతి అడగాలి కదా, అందుకని అక్కడ సాంబుడు ఆడుకుంటూ ఉన్నాడు. అందుకని సాంబుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, సాంబా నేను మీ నాన్నగారికి వచ్చానని చెప్పమని చెప్పాడు. అయితే ఇంకా ఆల్రెడీ ఒకసారి జరిగిన విషయం తెలుసు కదా, ఏం జరిగింది, వస్తే నమస్కరించలేదు, అప్పటికే ఈయనకి నా మీద కోపం ఉంది, మరి ఇప్పుడు ఏమవుతుందో నేను చెప్పకపోతే అని తిట్టారులే, నాన్నగారే ఏమైనా అంటారులే అని చెప్పి వెళ్ళి లోపలికి వెళ్ళాట. వాళ్ళ అమ్మలు అందరితో కూర్చొని మాట్లాడుతున్నారు ఆయన అష్టమహిషులు. మాట్లాడుతున్న సమయంలో మనమైనంతే కదా, పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే పర్మిషన్, మే కమిన్ అని అడుగుతాం. నేను లోపలికి రావచ్చా అండి, కూర్చోవచ్చా అండి, మాట్లాడచ్చండి అని పర్మిషన్ అడగాలి. మధ్యలో దూరిపోయి మాట్లాడేయకూడదు.
అందుకని పర్మిషన్ అడగాలి. అలా ఈయన నాన్నగారు వెళితే తిడతారని తెలుసు సాంబడికి, కానీ అక్కడ మహర్షి వల్ల ఎలాంటి ఇబ్బంది వస్తుందో, కోపం వస్తుందో, మళ్ళీ ముని కోపానికి నేను ఎక్కడ ఆయన కోపానికి అనుభవించాల్సి ఉంటుందో అని వస్తే రాని అని చెప్పి తండ్రి దగ్గరికి వెళ్ళాట. వెళ్ళి కృష్ణుడికి నమస్కరించి నారద మహర్షి వచ్చాడని చెప్పాట. కానీ తప్పే కనుక తండ్రికి కోపం వచ్చి సాంబుడిని కుష్ఠవ్యాధి రావాలి అని ఆయన శపించాడు. అప్పుడు కానీ చెప్పించాడు, కానీ పాపం తండ్రి కదా, ఆయనకు కూడా బాధ ఉంది. ఎందుకు తప్పు చేసింది ఎవరు? అక్కడ సాంబుడు చేసినా దాని వెనకాల చేయించడానికి కారణమైనటువంటి ఆయన నారదుడు. ఆ విషయం తెలుసు. రాణుల మనసులో కూడా వికారభావం వచ్చిందిట. నారద మహర్షి శ్రీకృష్ణుడితో అన్నట్ట, సాంబుని యొక్క సాటిలేని సౌందర్యము మోహితులగుట చేత వీరిలో కొంచెం చాంచల్యం కలిగింది. సాంబుడు తల్లులందరిది తన తల్లి అయినటువంటి జాంబవతి వలె గౌరవించుచుండెను. అందరినీ గౌరవిస్తాట, తల్లులందరినీ కూడా. జాంబవంతుడి కుమారుడు అతను సాంబుడు కనుక అలాగే గౌరవించాట. కానీ దురదృష్టవశాత్తు ఏం జరిగింది? శ్రీకృష్ణుడు సాంబుని కుపితుడై కుష్ఠరోగం రావాలి అని చెప్పి శపించాడు. ఎప్పుడైతే అలా కుష్ఠరోగం వచ్చిందో పాపం బాధపడి కృష్ణుడే మళ్ళీ దానికి నివారణ కూడా ఆయనే చెప్పాడు. వెళ్ళి సూర్యుడిని ఆరాధించమన్నాడు. ఎక్కడ సూర్యుడిని ఆరాధించమన్నారు? కాశీనగరం పెట్టమన్నాడు. ద్వాదశాదిత్యులు అక్కడే ఉన్నారు. అందుకని కాశీనగరానికి వెళ్ళి అక్కడ సూర్యుడిని ఆరాధించమని సాంబకుడికి చెప్పాట. సూర్యభగవానుడి ఆశీర్వాదం బలం వల్ల తర్వాత కుష్ఠరోగం పోయింది. కుష్ఠరోగం నుంచి విముక్తుడయ్యాడు. అందుకని ఆదివారం నాడు సాంబకుడు స్నానం చేసి సాంబాదిత్యుడి ఆరాధన చేసినటువంటి వాళ్ళకి ఏ రోగాలు రావు. ఇప్పుడు మనం చేయాలి. ఆ సాంబడి యొక్క కథను తలుచుకుంటూ ఆదిత్యుడిని కనుక ఆరాధన చేస్తే ఇప్పుడు మనకి ఏ రోగాలు ఉండవు. ఇతని మందిరం కాశీలో సూర్యకుండం అని పిలుస్తున్నారట. సూర్యకుండం అని పిలుస్తారట ఇప్పుడు. అందుకని ఆ సూర్యకుండానికి మనం కాశీనగరం వెళ్ళినప్పుడు తప్పకుండా వెళ్ళి చూడాలి. అక్కడికి వెళితే మయూరుడైన ఆయన కూడా ఇలాగే ఆయనకు కూడా కుష్ఠరోగం వస్తుంది. శరీరం అంతా పాపం చీము రక్తాలు కారిపోతుంటాయి. అప్పుడు ఆదిత్యుని ఆరాధన చేసి అప్పుడు సూర్య శతకం రచిస్తాడు ఆయన. అందుకని ఆయనకి తర్వాత కుష్ఠరోగం పోతుంది, మయూరుడు అనేది. అందుకని తప్పకుండా మనం ఆదిత్యుడిని ఆరాధన చేస్తే మనకున్నటువంటి శరీరానికి ఉన్నటువంటి చర్మ రోగాలు కూడా నశిస్తాయి. అందుకని తప్పకుండా మనం సూర్యారాధన చేయాలి అని ఈ సాంబాదిత్యుని కథ వల్ల, సాంబుడి వల్ల మనకు తెలుస్తుంది. కుష్ఠరోగానికి శ్రీకృష్ణుడి చేత శాపాన్ని పొందినటువంటి సాంబుడు కూడా చక్కగా కుష్ఠరోగాన్ని పోగొట్టుకున్నాడు అంటే దానికి కారణం సూర్యుడే. అందుకని సూర్య భగవానుని ఆరాధించాలి. తప్పకుండా మనకున్నటువంటి శరీర రుగ్మతులన్నీ కూడా పోతాయి. శరీరానికి ఉన్నటువంటి వ్యాధులు, ఆ చర్మ రోగాలు ఏవైతే ఉంటాయో అవి నశిస్తాయి. ఇప్పటికీ చాలామందికి చూడండి, సూర్యుడి దగ్గరికి వెళితే కొంతమందికి సరిపడదు, కొంతమందికి సూర్యకాంతిలో కూర్చోవాలి అని చెప్తూ ఉంటారు. చిన్న విషయమే కదా అందులో. అంటే ఇప్పుడు వచ్చేటువంటి సూర్యకిరణాలు కొంచెం ప్రమాదకరమైనవి అంటున్నాం మనం. అతినీల లోహిత కిరణాల కిందకు వచ్చేస్తున్నాయి కాబట్టి చర్మ రోగాలు వస్తాయి. కానీ ఉదయాన్నే వృషస్సులో ఉండేటువంటి ప్రభాత కిరణాల్లో అంత శక్తి ఉండదు. ఆ సమయంలో మనం కూర్చోవాలి. తర్వాత ఎండలో తిరిగి రోగాలు వస్తే సూర్యుడి వల్ల రోగాలు వచ్చేయంటే కుదరదు. ఆ ప్రభాత కిరణాల్లో కనుక మనం కూర్చున్నట్లయితే మనకి శరీరానికి కావలసినటువంటి పుష్టి లభిస్తుంది. ఎటువంటి రోగాలు లేకుండా నివారించబడతాయి అని మనం ఈరోజు మిత్రుడు అనేటువంటి సూర్యుడి యొక్క ఆరాధన చేయడం వల్ల ఇన్ని శుభ ఫలితాలని పొందగలుగుతాం. నమో భాస్కరాదిత్యాయ నమో నమః. శుభం భూయాత్.